రాజుల కాలం నాటి ఓ యువకుడు సాహస కథాంశంతో వస్తున్న రాజాది రాజా చిత్రాన్ని ఈ నెల 17వ తేదీన విడుదల చేస్తున్నామని థియేటర్లకు వెళ్లి ఆదరించాలని చిత్ర బృందం విజ్ఞప్తి చేసింది. చిత్ర ప్రమోషన్ లో భాగంగా హీరో హీరోయిన్లతో పాటు చిత్ర బృందం స్థానిక షెల్టన్ హోటల్లో మీడియాతో మాట్లాడారు. చిత్రం యో హీరో రుత్విక్ మాట్లాడుతూ ఆత్మాభిమానం గల ఒక యువకుడి సాహసంతో కూడిన ఈ చిత్రంలో మంచి నటినటులు నటించారని, డైరెక్టర్ చక్కగా తెరకెక్కించారని అన్నారు. ఈ నెల 17వ తేదీన థియేటర్లో రిలీజ్ అవుతుందని, చిత్రాన్ని ఆదరించాలని కోరారు. హీరోయిన్ విశాఖ మాట్లాడుతూ ఇది తనకు తొలి సినిమా అని, సాహస యువకుని ప్రేమించి ప్రోత్సహించే విధంగా తన పాత్ర ఉంటుందన్నారు. నిర్మాత కె నిహారికా దాసరి మాట్లాడుతూ కథాపరంగా నాణ్యతకు ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించామని తెలిపారు. హాస్య నటుడు భద్రా మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ప్రమోషన్ ని హైదరాబాద్ వంటి నగరాల్లో కాకుండా సెంటిమెంట్ గా భావించి ప్రమోషన్ చేపట్టామని తెలిపారు. ఫస్ట్ టైం రాజమండ్రికి రావడం ఇట్స్ వెరీ థ్రిల్లింగ్. అండ్ నేను విన్నాను చాలా రాజమండ్రిలో మూవీ అంటే చాలా బాగా చూస్తారు అని ఐ హర్డ్. సో జూలై 17th మా మూవీ విడుదల తప్పకుండా చూడాలి. మ్యూజిక్ డైరెక్షన్ రుత్విక్ అండ్ విశాఖ, యాక్షన్ భద్రం గారిది, పార్వతీశం గారిది ఇరగదీశారు. సో ప్లీజ్ వాచ్ అవర్ మూవీ ఆన్ July 17th. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా రాజమండ్రి ఇది మొదటిసారి, నిజంగా చాలా బాగుంది. వెదర్ బాగుంది, ఫుడ్ కూడా చాలా బాగుంది ఇక్కడ. అండ్ సో నా పేరు రుత్విక్ అండి. నేను తెలుగు ఇండస్ట్రీలో డెబ్యూ చేస్తున్నాను రాజాది రాజా సినిమా ద్వారా. సో ఇప్పుడు మీరే అందరూ ప్రేక్షకుల దగ్గరికి మా సినిమాని మా అందరినీ తీసుకుపోవాలని దగ్గరికి కోరుకుంటున్నాను. అండ్ మా సినిమాలో చాలామంది యాక్టర్స్ ఉన్నారు, చాలా మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. విశాఖ, భద్రం సార్, పార్వతీశం గారు, విష్ణు, రోహిణి గారు, అండ్ అవసరాల శ్రీనివాస్ గారు, అండ్ వీ హ్యావ్ నరేష్ సార్, సాయి కుమార్ సార్, మంజు భార్గవి మ్యామ్. సో ఇట్స్ రియల్లీ చాలా సంతోషం అండి ఈ సినిమా చేసినందుకు నేను. అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ మ్యామ్, మా అక్క. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్, మా అందరినీ నమ్మి ఈ సినిమా చాలా బాగా తీసినందుకు. అండ్ డైరెక్టర్ గారు అనిల్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. తను చాలా కష్టపడి చాలా ప్రేమతో తీశారు ఈ సినిమా. అండ్ మీ అందరూ కూడా మా అందరినీ అంతే సపోర్ట్ చేస్తారు, మా సినిమాని సపోర్ట్ చేస్తారు, ఆడియన్సెస్ వద్దకు తీసుకెళ్తారని కోరుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్. యా, ఒక యంగ్ బాయ్ అండి, ఒక యంగ్ బాయ్ తన కళల్ని నెరవేర్చుకోవడానికి వెళ్ళే జర్నీలో నాన్నకి ఇవన్నీ తెలియదు. సో నాన్న అగేన్స్ట్ వీటికి. అలాంటి ఉన్న సిచ్యువేషన్స్లో తెలిసి తెలియక ఒక మలుపు తిరుగుతుంది లైఫ్లో. ఆ మలుపే మీరు July 17th థియేటర్స్లో చూస్తారు. So, good morning everyone. Thank you so much for coming here. My name is Vishakha Dhiman. This is my debut film, and I'm really grateful to all media people who've come here today. You guys are our pillar, our strength. You guys are the ones who connect us from to the audiences, and that will really always hold a very special place in my heart, you people. About this film, it's a very feel-good film. After very long, I think you audiences will watch a film like this in the theatre, wherein you come to the theatres and you go back with so many emotions, but one emotion that stays with you is that you feel good. You feel happy when you walk out of the theatres, and there's all kind of emotions. There's romance, there's friendship, there's family emotion. All age group people can watch this film, and I'm just very grateful that I got to be a part of this film. I'm grateful to Niharika ma'am, she gave me this opportunity. Anil sir, he's always been there for me, and of course there are so many legendary actors who are working on this project with us. Naresh sir, Sai Kumar garu, Manju Bhargavi ma'am, Badram sir, Parvatesham ji is there, Rohini ji is there. Badram sir and Parvatesham ji. Parvatesham garu is there. Sir. So Rohini is there, and we have Vishnu also in the film, and it's just been a grateful opportunity for me to be a part of this film.
So I would just like to request the audience to come watch our film on 17th of July, and we'll see you in the theatres. Yeah, thank you. Thank you. నమస్తే మన రాజమండ్రి. చాలా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇలా కలవటం ఒక ఎత్తు అయితే సినిమా ద్వారా రాజాది రాజా ఈ నెల 17వ తారీఖు రిలీజ్ కాబోతుంది. సినిమా చేసిన తర్వాత చాలా సినిమాలు మన హైదరాబాద్ ప్రాంతంలోనే ప్రమోషన్ చేస్తారు. కానీ అలా కాదు మొత్తం అక్రాస్ అలా కాదు అన్ని చోట్లకి మన సినిమా వెళ్ళాలి అన్న దృక్పథంతో నిన్న కనదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని విజయవాడలో స్టార్ట్ చేసాం. అక్కడి నుంచి రాజమండ్రి రావడం జరిగింది. సో మన దగ్గరికి టీం తీసుకొచ్చా. ఇక్కడి నుంచి ఈ సినిమాని ప్రజలకు తీసుకెళ్లే బాధ్యత మీ అందరిది. ఇది రాజాది రాజా అనే సినిమా చాలా మంచి సినిమా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్త సినిమాలు వస్తున్నాయి వెళ్తున్నాయి, కానీ ఇంపాక్ట్ అయితే ఎక్కడ క్రియేట్ చేయట్లే. అలాంటి టైంలో ఒక మంచి హీరో నేను మంచి హీరో ఎందుకన్నానంటే కొత్త వాళ్ళతో యాక్ట్ చేసినప్పుడు చిన్న ఎలా చేస్తారు ఏంటి అన్న చిన్నది ఉంటుంది. కానీ రుత్విక్ యాక్ట్ చేస్తున్నప్పుడు సీనియర్ యాక్టర్స్తో యాక్ట్ చేస్తున్నప్పుడు నరేష్ గారు నాతో అన్నారు, ఈ అబ్బాయి చాలా చాలా కష్టపడుతున్నాడు, ఫ్యూచర్లో చాలా పెద్ద హీరో అవుతాడని చెప్పేసి ఆయన ముందు అనలే, నాతో అన్నారు. ఆ మాట మీతో చెప్తున్నా. సో అంటే ఒక పెద్ద యాక్టర్, సీనియర్ యాక్టర్ వచ్చి అలా చెప్పడం అనేది చాలా చాలా రేర్గా జరుగుతుంది అనమాట. అంటే కొత్త సినిమా అనగానే తడపడడం కానీ లేకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించకపోవడం కానీ జరుగుతుంటుంది. కానీ మా హీరో మా రాజా యుఎస్లో ఈ యాక్టింగ్ మీద కోర్స్ చేసి ఆయనకి బిజినెస్ ఉన్నా సరే సినిమా మీద ప్యాషన్తో ఒక మంచి హీరో కావాలని ఆ సంకల్పంతో సినిమా స్టార్ట్ చేయడం. అలాగే ఒక తమ్ముడు ఒక యాంబిషన్ని, ఒక తమ్ముడు కళని యాక్చువల్గా ఇంట్లో తల్లిదండ్రులు తెలుస్తుంటారు మామూలుగా, కానీ ఇక్కడ ఒక అక్క. సో ఇలాంటి అక్క ప్రతి హీరోకి ఉండాలని కోరుకుంటున్నారు ఇప్పుడు. సో అక్క ప్రొడక్షన్లోకి రావటం, రాజాది రాజా నిర్మించడం జరిగింది. సో ఈ సినిమాకి డైరెక్షన్ చేసిన అనిల్ గారికి అలాగే మా ప్రొడ్యూసర్ నిహారిక గారికి నన్ను పార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్తున్నాం. అలాగే మన ఇక్కడ రావడం, మన సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మాత్రం మన అందరిది. సో అదేవిధంగా విశాఖ పేరు ఎలా ఉందండి? మన పక్కనే. సో బీచ్ ఎంతైతే అందంగా ఉంటుందో అంతే అందంగా ఉన్నారు మన విశాఖ. సో చాలా చాలా మంచి పర్ఫార్మర్. సో వీళ్ళకి న్యూగా డెబ్యూ చేస్తున్నందుకు బెస్ట్ విషెస్ చెప్తున్నా. ఫ్యూచర్లో మరెన్నో మంచి మంచి ప్రాజెక్టులు చేయాలని. అలాగే మా మిత్రుడు పార్వతీశంజీ మర్చిపోయాడు, నా పేరు మర్చిపోయాడు. ఉన్నాడు కదా మళ్ళీ సో పార్వతీశం గారి గురించి మీ అందరికీ తెలుసు. ఒక అమ్మాయి వెనకాల పడి భావన అంటూ ప్రజలందరికీ నేను ఒక కాలేజ్కి వెళ్ళాం, అంతా భావనని పిలవట్లే, భావన పిలుస్తున్నారు. సో మా టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. అలాగే మీ అందరి సపోర్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని మేము కోరుకోవడం కాదు, ప్రజలు కోరుకునేలాగా మీరు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. విచ్చేసిన మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా వాళ్ళకి అందరికీ శుభోదయం. బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది, చేయండి కింద. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజాది రాజా మా మూవీ 17th రిలీజ్ అవుతుంది, జూలై 17th. మీ అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ దీన్ని ప్రొడ్యూస్ చేసిన నిహారిక మ్యామ్కి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఆ అవకాశం ఇచ్చినందుకు. అనిల్ గారికి, మీకు. అండ్ అంటే జనరల్గా అందరూ ప్రెస్ మీట్లో ఏం చెప్తాము, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, హీరో బాగా చేశారు, హీరోయిన్ బాగా చేశారు, భద్రం నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ చెప్తాం. బట్ నేను ఒక విషయం సీరియస్ చెప్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ కాకుండా అవన్నీ రెగ్యులర్ అందరం చెప్తాము. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి వచ్చి
ఎంత బాగా సినిమా తీశారంటే, సినిమా అంటే అంత ప్యాషన్ అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. మీరు విజువల్స్ చూస్తే ఒక 100 crores సినిమాలో తీశారు. నేను నిజంగా షాక్ అయ్యాను, మరి ఇంత కొత్త వాళ్ళు వచ్చి ఇంత బాగా తీశారనేసి. ఇలాంటి ప్రొడ్యూసర్స్ వచ్చి సినిమాలు తీసి సినిమా హిట్ అయితే మనందరికీ అవకాశం ఉంటుందని నాకు చాలా స్ట్రాంగ్గా అనిపించింది. నేను చాలామందితో చెప్పాను, భద్రంతో చెప్పాను, డైరెక్టర్ గారితో చెప్పాను, చాలామందితో చెప్పాను ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉండాలి. సో ఇలాంటి సినిమాలు కానీ సేఫ్ అయ్యామనుకోండి, చాలా కష్టపడి తీశారు, చాలా డక్కముక్కిలు తిన్నారు సినిమాలో. నాకు తెలుసు, వాళ్ళు నాకు డైరెక్ట్గా చెప్పాను, ఇండైరెక్ట్గా నాకు చాలా సోర్సెస్ నుండి ఇండస్ట్రీలో ఉన్నాం కదా, మాకు తెలుస్తుంది కదా. బట్ చాలా ఎవరైనా అయితే సినిమాను వదిలేసి వెళ్ళిపోతారు, ఇండస్ట్రీ ఏంటి ఇన్ని ఇబ్బందులు పడి. బట్ వాళ్ళు ఎక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ప్రతి ప్రాబ్లమ్ని ఫేస్ చేసుకుంటూ ఎక్కడ సినిమా ఆపుకుంటా సినిమాకి ఏం కావాలో, సినిమాకి ఏం అవసరం అన్నీ ఇచ్చారు. సో దానికి నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది, చాలా ఇంప్రెసివ్ అనిపించింది. ఎవ్వరికి పేమెంట్ల విషయంలో కానీ, అంటే మనల్ని చూసుకునే విషయంలో కానీ ఎవ్వరికి ఎక్కడ తగ్గించలేదు. అందరినీ చాలా బాగా చూసుకున్నారు, చాలా బాగా సినిమా తీశారు. సో ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉంటే మాలాంటి ఆర్టిస్టులకి, ఇండస్ట్రీలో ఉన్న చాలామంది టెక్నీషియన్స్కి, మనందరికీ అవకాశం ఉంటుందని నాకు చాలా స్ట్రాంగ్గా అనిపించింది. సో అందరం స్ట్రాంగ్గా ప్రే చేద్దామా, ఈ సినిమా హిట్ అవ్వాలి. ఈ సినిమా హిట్ అయిన తర్వాత హీరో గారికి, హీరోయిన్ గారికి, మేడంకి మంచిగా డబ్బులు రావాలి, మళ్ళీ సినిమాలు తీయాలి, మళ్ళీ మాకు మనందరికీ అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.